కలర్ఫుల్ గా జరగాల్సిన హోలీ పండుగ ఒక వ్యక్తి చావుకు కారణమైంది. రెండు మతాల మధ్యలో గొడవ స్టార్ట్ అయింది. నేను చెప్పే ఈ స్టోరీ రీసెంట్ గా ఢిల్లీలో జరిగింది. హోలీ పండుగ రోజు ఒక చిన్న పాప తన బిల్డింగ్ పై నుంచి ఒక బెలూన్ లో కలర్ వాటర్ నింపి ఒక వ్యక్తిపై విసిరగా అది మిస్టేక్ లో ఒక ముస్లిం మహిళ మీద పడింది. దానికి ఆ చిన్న పాప కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ముస్లిం మహిళను క్షమాపణ కోరిల్లు. తను విన్నట్టే విని ఇంటికెళ్లి తన కుటుంబ సభ్యులను వెంట తీసుకుని వచ్చింది. చూసుకోకుండా పడింది, తప్పైంది మాదే అని చెప్పినా కూడా వినకుండా అక్కడే ఉన్న సంబంధం లేని ఒక వ్యక్తి, తరుణ్ అనే వ్యక్తిని ఆ ముస్లిం యువకులు అందరు కలిసి గొడ్డలతోని, కత్తులతోని, కట్టెలతోని కొట్టి అతి కిరాతకంగా చంపేసింది. అసలు ఆ తరుణ్ అనే వ్యక్తికి ఈ చిన్న పాపకి ఎటువంటి సంబంధం కూడా లేదు. కొండన్ని కలర్ వాటర్ మీద పడితే ఏం జరిగింది, ఏమైతుంది, చస్తారా? దానికి ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపుతారా? ఎంత ప్రశాంతంగా ఉందాం అనుకున్నా, హిందూ ముస్లిం బాయ్ అనుకున్నా కూడా వాళ్ళు మాత్రం మత కలహాలు రేపుతూనే ఉన్నారు. మన ఇండియాలో కూడా పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ సపోర్ట్ చేసే ముస్లింలు చాలా మంది ఉన్నారు. మనం ఎంత కలుపుకపోదామని చూసినా కూడా వాళ్ళు ఏదో ఒక రకం గొడవ చేస్తూనే ఉన్నారు. మన టెంపుల్ గులగొడుతూనే ఉన్నారు, మన విగ్రహాలను పగలగొడుతూనే ఉన్నారు. దానికి తగ్గట్టు ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతుంది. ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో మనం. ఈ రోజు తరుణ్ కి జరిగిన పరిస్థితి రేపు మనకు కూడా జరగచ్చు. హిందువులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. తరుణ్ కోసం ఫైటింగ్ చేయండి.